వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పార్టీలు కూడా మెజార్టీ స్థానాల్లో గెలుపు కోసం అభ్యర్థులను ఎంపిక చేయడంలో బిజీగా అయిపోయారు. ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ రిజర్వేషన్ల మ్యాటరే కాస్త అటు ఇటుగా ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక బ్రేకులు వేస్తుందా అనే చర్చ జరుగుతోంది. సాధారణంగా అయితే పొలిటికల్ కెరీర్ లో స్థానిక సంస్థల ఎన్నికలను తొలిమెట్టుగా భావిస్తారు. క్షేత్రస్థాయిలో ఇన్నాళ్లు రాజకీయం సాగించిన వారంతా ఈ ఎన్నికల్లో పోటీ చేసి తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుందామని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజా పరిణామాలు ఆశావాహులను అయోమయానికి గురి చేస్తున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వేషన్లు తమకు కలిసి వచ్చినా, గెలుపుపై ఆశలు ఉన్నా ఈ ఎన్నికలు రాజ్యాంగబద్ధం కాదని ఈ ఎన్నికలను కోర్టు కొట్టివేస్తే మా పరిస్థితి ఏంటి అనేది ఆశావాహులను ఆలోచనలో పడేస్తున్నాయి. పోటీ చేసి గెలిచినా కోర్టు కేసు నేపథ్యంలో పదవిలో ఎంతకాలం కొనసాగుతామో అనే ఆందోళన వారిలో కనిపిస్తుంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల ఖర్చు తడిచి మోపడంత అవుతుంది. అసలే దసరా ముందు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో ఓటర్లకు చుక్కా ముక్కతో దావత్తులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. గ్రామాల్లో ఉన్న వారితో పాటుగా ఉపాధి నిమిత్తం ఇతర చోట్లకు వెళ్లిన వారు గ్రామాలకు వస్తుంటారు. దీంతో రిజర్వేషన్లు ఖరారు అయిన సామాజిక వర్గాల్లోని ఆశావాహులంతా పండగ పూట వీరందరికీ దావతులు తప్పవు. నోటిఫికేషన్ రాకముందే ఖర్చులు వద్దనుకుని ఆలోచిస్తే ప్రత్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. దీంతో గ్రామాలకు రాని వారిని ఫోన్ చేసి మరీ రప్పించుకోవడం, వారందరికీ మర్యాదలు అనివార్యంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావాహులంతా ఇప్పుడు పోటీకి ముందడుగు వేద్దామా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. దీంతో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, పోటీ చేయమంటారా వద్దా అంటూ ఆశావాహులు తమ సన్నిహితులు, పార్టీ నేతలతో పాటు రాజకీయంగా తమ గాడ్ ఫాదర్లు అనుకునే వారిని ఆరాధిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆశావాహులు తొందరపడవద్దని పలువురు సూచిస్తున్నారు. తొందరపడి దసరాకు దావతులు ఇవ్వొద్దని, అనవసరంగా లేనిపోయిన ఖర్చులకు పోయి ఇబ్బందులు పడవద్దని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆశావాహులకు సూచించారు. లీగల్గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలని, ఇది రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటి, మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతుందన్నారు. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలను రద్దు చేసింది. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.